నేను తెలుగువాడ్ని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ క్షణం నుంచి రాష్ట్రం, దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడుకోసాగింది. నేను తెలుగువాడిని అన్న ఎన్టీఆర్ గర్జన ఆత్మగౌరవ నినాదమైంది. కేవలం 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటే: పేదవారికి పట్టెడన్నం పెట్టాలి, తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకంతో తెలుగునాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది. నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి దేశంలోనే మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లనిచ్చారు ఎన్టీఆర్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఈలేశ్వరం నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకురాలు ప్రతిపాటి శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుదిరెడ్డి గోపి గారు, అలాగే నేను, మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ చరిత్రలో కనీవి నెరిగిన రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిందని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఇప్పుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానుల యొక్క సమక్షంలో ఈరోజు ఘనంగా మా ప్రతిపాడు ఎమ్మెల్యే, మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మేము జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఈ మార్చి 29, 1982లో తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం, స్థాపించడం, ధర్మిల రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ పేదోడికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఒక లక్ష్యంతో ₹2 కిలో బియ్యం కానీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ, రైతులకు ₹50కే సబ్సిడీ కరెంట్ ఇవ్వడం కానీ ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరూ గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం గురించి మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్ననే మనం అందరం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి బీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.
ఇటువంటి పార్టీని ఎంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తా ఉంటే ప్రతిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సత్యప్రభారాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి ఏలేశ్వరం పట్టణం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సోదరులు నారాయణ స్వామి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ నిరంతరం శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అబ్బాయిలకు శ్రేణులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మన సత్యప్రభారాజే గారి నాయకత్వాన్ని ఇంకా పత్తిపాడు నియోజకవర్గంలో బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.